ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. గ్రిసెల్డా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగాడలో కూడా ఉంది. ఈ సిరీస్కి క్రియేటర్స్ అయితే ముగ్గురున్నారు. ఎప్పటి నుండో ఈ సిరీస్ రివ్యూ చేయన్నా అని కామెంట్స్ చేస్తున్నారు. సో 3 days నుండి కొద్దిగా చూస్తూ మొత్తానికైతే కంప్లీట్ చేసా. మరి దీని కథ ఏంటి, దీని లెక్క ఏంది, దీని సంగతి ఏంది చూద్దాం. 4.5 hours రన్ టైం అయితే ఉంది. టోటల్గా మొత్తం 7 episodes ఉన్నాయి. మీ ఫ్యామిలీతో మాత్రం ఈ సిరీస్ని అయితే చూడొద్దు. అక్కడక్కడ మసాలా సీన్స్ అయితే దట్టించారు. మరి ఓవర్ డోస్ ఏం కాదు, కానీ కొన్ని సీన్స్ ఎక్స్పోజింగ్ మందు, సిగరెట్లు, డ్రగ్స్, గుంటలు, ఒక మనిషి చెడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఆ చెత్త అంతా ఇందులో ఉంది. ఇదొక రియల్ లైఫ్ బయోపిక్. గ్రిసెల్డా బ్లాంకో ఈవిడ February 15, 1943లో పుట్టి September 3, 2012లో చనిపోయింది. ఈమెను బ్లాక్ విడో, కొకైన్కా గ్రాండ్ మదర్గా పిలుస్తారు. ఈవిడ కొలంబియన్ డ్రగ్ లార్డ్ కూడా. డ్రగ్ బిజినెస్ చేసి అండర్ వరల్డ్లో మియామిలో 1970sలో చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించింది. మరి ఈవిడ బయోపిక్ ఈ సిరీస్లో చూడొచ్చు. మరి ఈ సిరీస్ చూశాక నాకైతే పర్వాలేదు అనిపించింది భయ్య. నేను ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసా, బట్ మరీ అంత ఎంగేజింగ్గా లేదు. అలాగని మరీ ఎక్కువ బోర్ కూడా కొట్టదు. లిటిల్ బిట్ స్లోగా స్టార్ట్ అయినా సరే వెంటనే స్టోరీలోకి ఎంటర్ అవ్వడం అండ్ ఎవరైనా అర్థం చేసుకునేలాగా ఉండడం ఈ సిరీస్కి అయితే ప్లస్ అయింది. ఓవరాల్గా నాకైతే ఇది ఓకే సిరీస్ అనమాట. బయోపిక్లు ఇష్టపడేవారు, అది కూడా మాఫియా బ్యాక్డ్రాప్లో ఒక లేడీ బయోపిక్ని చూడాలనుకుంటే ఈ సిరీస్ని చూడొచ్చు. కానీ చెప్పా కదా, మరీ హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పనికిరావు. వెబ్ సిరీస్ని స్టార్ట్ చేయడమే గ్రిసెల్డా తన 3 పిల్లలతో తన హస్బెండ్ని వదిలేసి ఫ్లోరిడాలో ఉన్న మియామికి వస్తుంది. అక్కడే తన ఫ్రెండ్ని కలిసి నేను కొత్త లైఫ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఆ డ్రగ్ బిజినెస్ మొత్తం ఆపేస్తున్నానని చెప్తుంది. కానీ తను ఉన్న పరిస్థితిలో తనకి డబ్బు అయితే అవసరం కాబట్టి మియామిలోనే ఫ్రెష్గా డ్రగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటుంది. మరి ఆ జర్నీలో తనకు ఎంతమంది మిత్రులయ్యారు, శత్రులయ్యారు, వాళ్ళందరినీ RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్లా ఎలా తొక్కుకుంటూ వెళ్ళింది, దానికోసం ఎంతమందిని చంపింది, అసలు డ్రగ్స్ ఎలా సప్లై చేసింది, తన హస్బెండ్ ఏమైనట్టు, వాడిని ఎందుకు వదిలేసింది, ఇవన్నీ మీరు ఈ సిరీస్లో చూస్తారు. ట్రైలర్లో మీకు యాక్షన్ సీన్ కనిపించింది కదా, అది ఒక జస్ట్ బిట్ మాత్రమే. ఫస్ట్ ఎపిసోడ్లోనే ఉంటుంది. మీరు యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి ఈ సిరీస్ని చూస్తే మాత్రం దీన్ని స్కిప్ చేయడం అయితే బెటర్. ఎందుకంటే యాక్షన్ ఎక్కడా కూడా లేదు. అక్కడక్కడ కొంతమందిని చంపడం తప్పితే యాక్షన్ సీన్స్ అన్నవి 0. అండ్ ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్, ట్విస్ట్లు ఉంటాయి అనుకొని కూడా చూడకండి. ఆ జోనర్ అయితే కాదు ఇది. ఇది ఒక రియల్ లైఫ్ బయోపిక్. సో ఆ రియల్గానే చూపిద్దామని ప్లాన్ చేశారు అంతే. మ్యాక్సిమం మీకు డ్రామా ఉంటుంది సిరీస్లో. 1970s, 1980sలో స్టోరీ జరుగుతూ ఉంటుంది కాబట్టి వింటేజ్ బ్యాక్ డ్రాప్, ఆ కార్లు కానీ వాళ్ళు వేసుకున్న బట్టలు, హెయిర్ స్టైల్స్ ఇవన్నీ కూడా చూడడానికి బాగున్నాయి. డ్రగ్స్ సప్లై చేయడం, నైట్ టైం క్లబ్బు, పార్టీస్, మందు, సిగరెట్లు చెప్పాను కదా, ఇవన్నీ మీకు రిపీటెడ్గా అనిపిస్తాయి. యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం గ్రిసెల్డా క్యారెక్టర్లో యాక్ట్ చేసిన సోఫియా వెర్గరా 1 woman షో. మిగతా వారి గురించి ఏం చెప్పలేం. కానీ బీభత్సమైన డ్రగ్ లార్డ్ అని చెప్పారు, కానీ మరీ అంత పవర్ఫుల్గా చూపించలేదు. రియల్గా అయితే ఈవిడ చనిపోయింది, కానీ ఈ సిరీస్లో చూపించలేదు. జైలు నుండి బయటకు వచ్చాక ఒక బీచ్లో కూర్చుంటుంది. 2012లో తనని ఒక అసాసిన్ చంపేశారు అని జస్ట్ టైటిల్స్ వేస్తారనమాట. అక్కడికి స్టోరీ ఎండ్ అయిపోద్ది. సో ఇంకొక సీజన్ కూడా లేదు, కంప్లీట్ చేసేశారు. నేను కూడా హ్యాపీ. మరి ఫైనల్గా ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.